హాయ్, నేను మీ జావేద్. యాక్చువల్‌గా ఈరోజు ఎపిసోడ్ 2 చూశాను. ఎపిసోడ్ 2 ముందు కన్నా నేను లాస్ట్ 2 చేసిన 2 వీడియోస్ కొంచెం మాటల్లో కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యాను. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఫ్లో ఇంకా రాలేదు. డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను కాబట్టి రికార్డ్ చేస్తాను కాబట్టి ఆ ఫ్లో అనేది కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకుంటాను. మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఎపిసోడ్ 2 ముందుకు చెప్పాలంటే ఎపిసోడ్ 1లో నిన్న ఒకటి మీకు చెప్పలేదు యాక్చువల్‌గా ఏం జరిగిందో. సో, యాక్చువల్‌గా నిన్న ఓనర్స్‌కి, టీ న్యాన్స్‌కి బిగ్ బాస్ ఫుడ్ పంపించారు. ఓనర్స్‌కి వెస్టర్న్ స్టైల్ ఫుడ్ పంపించారు. టీ న్యాన్స్‌కి ట్రెడిషనల్ సైడ్ ఆహ్, ట్రెడిషనల్ ఫుడ్ పంపించారు. ఆ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటంటే పప్పు, సాంబార్, రైస్, కర్రీ ఏదో ఒకటి అలాగ పంపించారు. ఆ తర్వాత తినేసిన తర్వాత కూర్చొనున్న తర్వాత యాక్చువల్‌గా టీ న్యాన్స్‌కి టాస్క్‌లున్నాయి. బాత్రూమ్స్ క్లీన్ చేయడం గానీ, ఫ్లోర్ క్లీన్ చేయడం గానీ, కుక్ చేయడం గానీ, గార్డెన్ క్లీన్ చేయడం గానీ, వాషింగ్ చేయడం గానీ, ఇలాంటి టాస్క్‌లున్నాయి. మళ్ళీ ఆ టాస్క్స్‌ని మానిటర్ చేసేవాళ్ళు ఓనర్స్. స్పెసిఫిక్‌గా ఒక్కొక్క ఓనర్‌కి ఒక్కొక్క టాస్క్ మానిటర్ చేయడానికి స్పెసిఫిక్‌గా బిగ్ బాస్ ఇచ్చారు. వాళ్ళు బాగా చేయకపోతే కరెక్ట్ చేయడానికి. అండ్ ఆల్సో పాయింట్ ఔట్ చేయడానికి కూడా. తర్వాత ఏం జరిగిందంటే బిగ్ బాస్ వీళ్ళు చేసే క్రమంలో వీళ్ళ ఫుడ్ వీళ్ళు వండుకోలేరు. సో, అది కూడా ఒక టాస్కే చెప్పొచ్చు. వీళ్ళకేంటంటే ఆ ఫుడ్ వీళ్ళు వండుకోకూడదు వాళ్ళ ఫుడ్ వాళ్ళు. బిగ్ బాస్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది ఏంటంటే, రోజు ఇదే ట్రెడిషనల్ ఫుడ్ మీకు పెడతాము, పంపిస్తాము అని చెప్పారు. వీళ్ళు యాక్చువల్ టీనేజ్‌కి ఇంకో ఆఫర్ ఏంది ఇచ్చారంటే, ఓనర్స్‌కి ఫుడ్ వీళ్ళే వండిపెట్టాలి. అది కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యేటట్టు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వండి పెట్టాలి. మళ్ళీ దాంట్లో రిమార్క్స్ రాకుండా ఒకవేళ వచ్చినా గానీ వీళ్ళే ఎళ్లి కరెక్ట్ చేసుకోవాలి. ఒక హోటల్‌లో సర్వర్స్ లాగా. సో, అలా జరిగే టాస్క్ అంతటితో ముగిసిన తర్వాత నెక్స్ట్ డే కూడా కాదు. దాని తర్వాతే మళ్ళీ ఓనర్స్‌ని, టీనాన్స్‌ని పిలిచి బిగ్ బాస్ ఏమన్నారంటే, ఓనర్స్‌కి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏం ఆఫర్ ఇచ్చారంటే, మీరు అందరూ కలిసి డెసిషన్ తీసుకొని డైరెక్ట్‌గా ఒక టీనాన్ని నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి. తర్వాత మనోళ్ళందరూ డిస్కషన్ చేసిన తర్వాత ఓనర్స్ వీళ్ళు ఒక టీనాన్ని నామినేట్ చేశారు. ఆ టీనాన్ని ఎవరో కాదు, సంజన. యాక్చువల్‌గా మనీష్ వచ్చి మాట్లాడారు నామినేట్ చేస్తూ అందరి తరపున, ఓనర్స్ తరపున. ఏం చెప్పారంటే, సంజన గారు యాక్చువల్‌గా బిగ్ బాస్ ఒక టైమ్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఇన్ హౌస్‌లోకి రావాలి ఔట్ హౌస్ నుంచి. లేకుంటే వాళ్ళు ఔట్ హౌస్‌లో ఉండాలి. గార్డెన్ ఏరియాలో ఉండాలి. ఇన్ హౌస్‌లోకి రాకూడదు. ఫెసిలిటీస్‌ని యూజ్ చేసుకోకూడదు. సో, ఈమె సంజన మాటి మాటికి లోపలికి రావడం ఇన్ హౌస్‌లోకి వాటర్ అంటూ. అలా రావడం వల్ల హౌస్ హార్మోని దెబ్బతింటుంది. ఎగ్జాక్ట్‌లీ దెబ్బతింటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ వాళ్ళకి టైమ్ ఇచ్చారు. ఇంత టైంలోనే మీరు రావాలి, మీ పనులన్నీ చేసుకొని పోవాలి అని ఇచ్చిన తర్వాత కూడా ఈమె వచ్చారు. లైవ్‌లో చూసుంటారు. సో, యాక్చువల్‌గా చూసి ఉండని వాళ్ళ కోసం చెప్తున్నా. వచ్చారు వాటర్ అని చెప్పేసి సో, సంథింగ్ తిరగడం గానీ, అలా చేయడం జరిగింది. సో, అందుకు ఆమెని నామినేట్ చేశారు. ఇంకోటి నామినేట్ చేసిన తర్వాత ఎవరికైనా యాజ్ యూజువల్ కోపం వస్తుంది. తర్వాత సంజనకి కూడా కోపం వచ్చేసి, సో, అలాగా అని చెప్పేసి ఆమె ఏమన్నారంటే, "వాటర్ కోసం రావడం కూడా తప్పేనా? వాటర్ కూడా తీసుకోకూడదా?" అని చెప్పి కొన్ని పాయింట్స్ కూడా ఆయన మాట్లాడారు. తర్వాత నామినేషన్ ఒప్పుకొని నామినేట్ అయిన తర్వాత ఈ సీజన్‌లో ఫస్ట్ నామినేట్ అయ్యారు కాబట్టి ఆహ్, అప్సెట్ అయ్యి కొంచెం నైట్‌లో ఆమె మనసులో మాట్లాడుకుంటూ బయటికి ఫీలింగ్స్‌ని చెప్పుకుంటూ రేపటి నుంచి చూస్తారు నా ఆట అని చెప్పేసి, ఇంకా రేపటి నుంచి ఎలా ఆడతానో చూడండి అనే విధంగా మాట్లాడారు. ఓకే. అంతటితో ఫుల్ స్టాప్. నెక్స్ట్ డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. డే డే 2 ఎపిసోడ్ 2 స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ నేను మిస్ అవుతా అని చెప్పేసి నోట్‌బుక్‌లో నోట్ చేసుకున్నా యాక్చువల్‌గా. సో, మిస్ అవ్వకూడదు. ప్రతీదీ పాయింట్ టు పాయింట్ అండ్ క్లియర్‌గా, కరెక్ట్‌గా మీకు చెప్పాలని చెప్పేసి. తర్వాత సంజన నామినేట్ అయిన తర్వాత నెక్స్ట్ డే హ్మ్. ఒక్క నిమిషం. ఒక పాయింట్ మిస్ చేశాననుకుంటాను. ఓకే. టాస్క్ ఏం లేదు. అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవ్వడమే. దాని తర్వాత టాస్క్ అనేది చిన్న చిన్నగా వాళ్ళకిచ్చిన టాస్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే, సంజన గారు మళ్ళీ మీదే వచ్చింది. సంజన గారు వాష్‌రూమ్‌కెళ్లారు. అక్కడ గర్ల్స్ వాష్‌రూమ్ ఖాళీగా లేకపోతే, మెన్స్ వాష్‌రూమ్ ఖాళీగా ఉంటే అది యూజ్ చేసుకున్నారు బాతింగ్ పర్పస్ మీద. యూజ్ చేసుకొని ఆమె కొన్ని థింగ్స్ లోపలికెళ్లారు. షాంపూ, కండిషనర్ అండ్ సంథింగ్ బాడీ వాష్ రిలేటెడ్ థింగ్స్‌ని లోపలికి తీసుకెళ్లారు.
తీసుకెళ్ళిన ఆమె అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత తీసుకొని అది వేరే చోట ఏదో ఒక డెస్క్లో ఆ ఏరియాలో ఆ వాష్రూమ్కి సంబంధించిన ఏరియాలో అక్కడ బయట డస్క్లు కూడా ఉన్నాయి మిర్రర్ దగ్గర, అక్కడ పెట్టుకోవచ్చు. ఆమె పెట్టుకోలేదు, దాన్ని అక్కడే నెగ్లిజెన్స్గా పెట్టేశారు. దీన్ని నెగ్లిజెన్సీ అంటారు యాక్చువల్గా. పెట్టుకున్న తర్వాత ఈ వాష్రూమ్స్ని క్లీన్ చేసే టాస్క్ ఎవరి దగ్గర ఉంది? ఫ్లోరా సైని దగ్గర కాదు ఉంది. ఫ్లోరా సైని వెళ్ళారు, చూశారు స్పెసిఫిక్గా అక్కడ అది యూజ్ చేసే థింగ్స్ ఫీమేల్సే యూజ్ చేస్తారు కాబట్టి అది స్పెసిఫిక్గా వచ్చేసారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఎవరు యూజ్ చేస్తారని కొనుక్కొని అది సంజన అని తెలిసిన తర్వాత సంజన స్పెసిఫిక్గా అడిగారు, మీరు ఎందుకు పెడతారు అలాగా, నేనేమైనా మీకు సర్వెంట్నా, మీరు పెట్టిన థింగ్స్ని కూడా తీసుకురావడానికి, నేను జస్ట్ క్లీన్ చేసే టాస్క్ ఒక్కటే నాది, మీరు పెట్టిన థింగ్స్ని కూడా నేను తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టలేను అని చెప్పారు. ఆమె చెప్పింది కరెక్టే. యాక్చువల్గా మన ఇంట్లో కూడా మనం వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా థింగ్స్ తీసుకెళ్తాం, ఎందుకంటే ఒక స్పేస్ లేకపోతే థింగ్స్ తీసుకెళ్తాం, యూజ్ చేసిన తర్వాత బయటికి తెచ్చేసి ఎక్కడో ఒక డెస్క్లో పెట్టేస్తాం దగ్గరలో ఉన్న దాంట్లో. సో అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన వాష్ ఏరియా కూడా చాలా పెద్దదే. ఆ వాష్రూమ్స్ ఉన్న ఏరియా కూడా చాలా పెద్దది. వాష్రూమ్స్ ఒక 6 ఉంటే ఆ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ మిర్రర్స్ ఉంటాయి, ఫేస్ వాష్ చేసుకొని దాని కింద డస్క్లు ఉంటాయి, అక్కడ బాత్ రిలేటెడ్ థింగ్స్ పెట్టుకోవడానికి అండ్ సో దాంట్లో ఏమేమి యూజ్ చేసుకుంటావు ఆ థింగ్స్ పెట్టుకోవడానికి సపరేట్ డస్క్లు ఉన్నాయి. తీసుకున్న ఆమె అది తీసుకుని డైరెక్ట్గా వచ్చేసి దాంట్లో పెట్టేయాలి. ఆ పెట్టకుండా మర్చిపోయారు ఆమె చెప్పాలంటే. మర్చిపోయిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఏమేమి చెప్పారంటే, ఇప్పుడు లోపలికి వెళ్తాము, ఏమైనా థింగ్స్ మర్చిపోతాము, మళ్ళీ లోపలికి వెళ్ళలేము కదా, అందుకోసం నేను ఇక్కడ పెట్టుకున్నాను, నా థింగ్స్ నేను అక్కడ పెట్టుకుంటాను అని చెప్పేసి ఫ్లోరా సైని గారు చెప్పారు. కొంచెం ర్యాష్గా చెప్పినట్టు అనిపించింది. ఫ్లోరా సైని చాలా బాధపడ్డారు ఆ మాటలు చెప్పాలంటే. తర్వాత ఫ్లోరా సైని గారు డైరెక్ట్గా ఆయన టాస్క్ మానిటర్ దగ్గరికి వెళ్ళారు. ఆ టాస్క్ మానిటర్ ఎవరు? పవన్ కళ్యాణ్కి మొత్తం డిస్కషన్ చెప్పారు కళ్యాణ్. సో అక్కడ అర్థమైపోయింది సంజనాదే తప్పు యాక్చువల్గా. సో మానిటర్ కాబట్టి ఆయన డెసిషన్ తీసుకోవాలి కాబట్టి సంజన గారిని ఆ థింగ్స్ తీసుకెళ్ళి తీసేయమన్నారు, తీసేసి డస్ట్లో పెట్టుకోమన్నారు. ఈమె ఏం చేసింది, అలా ఎలా కుదరదు, నాకు కుదరదు అని చెప్పేసి ఈమె మెన్స్ వాష్రూమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది తీసుకొచ్చేసి గర్ల్స్ వాష్రూమ్లో మళ్ళీ ప్లేస్ చేశారు. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కి అక్కడికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ చూశారు, ఇలా పెట్టడం తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. కానీ సంజన మాత్రం అది నా ఇష్టం, నేను మళ్ళీ తెచ్చుకోలేను, ఒకవేళ మర్చిపోతాం లోపలికి వెళ్తాము, స్నానం చేసినప్పుడు మర్చిపోతాం, మళ్ళీ బయటికి వెళ్తామా, మళ్ళీ బట్టలన్నీ వేసుకొని అని చెప్పారు. సో అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. చెప్పిన వెంటనే తీయమన్నారు, స్వీట్గా చెప్పారు వార్నింగ్ ఇచ్చినట్టు. బట్ ఆమె ఒప్పుకోలేదు, తీయలేదు. సో తర్వాత మెంటర్ కాబట్టి, మానిటర్ చేసే మెంటర్ కాబట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి కాబట్టి మేము తీయకపోతే ఆ గర్ల్స్ ఎవరు వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి లేదు అని చెప్పేసి గట్టిగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అక్కడే ఇచ్చేసిన తర్వాత సంజన గారు వీళ్ళు చెప్పిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి సో తీసేశారు. లాస్ట్లో ఈ పంచాయతీ మొత్తం జరిగిన తర్వాత లాస్ట్లో తీశారు. సో ఇక్కడ పక్క సంజనాదే తప్పు, చాలా తప్పు ఉంది ఆమెదే. సో ఒప్పుకున్నారు. ఇక్కడ మాత్రం కళ్యాణ్ వచ్చేసి చాలా వాష్గా బిహేవ్ చేశారు, చాలా బాగా మానిటర్ చేశారు. టాస్క్లో ఆయన ఇచ్చిన టాస్క్ కరెక్ట్గా ఉండాలని చెప్పి కరెక్ట్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. ఈజ్ వెరీ గుడ్ అట్ దట్ పాయింట్ యాక్చువల్లీ. సో అలా జరిగింది. తర్వాత ఈ పంచాయతీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో పంచాయతీ, చిన్న పంచాయతీ ఇది. బిగ్ బాస్ అంటేనే గొడవలు అంటేనే గొడవలు వస్తేనే బిగ్ బాస్ చూడడానికి చాలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. పెద్ద మంచి టాస్క్ అండ్ గొడవలు జరుగుతుంటే బిగ్ బాస్ మనకి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే, బిగ్ బాస్ వీళ్ళకి టీనాన్స్కి ఫుడ్ పంపించారు. టీనాన్స్ తింటూ ఉన్నారు అక్కడ వాళ్ళ అవుట్ హౌస్ దగ్గర, బయట గార్డెన్ ఏరియా దగ్గర ఉన్న టేబుల్స్ దగ్గర కూర్చొని తింటూ ఉన్నారు. అప్పటి వరకు ఓనర్స్కి కొంతమంది టీనాన్స్ కుక్ చేస్తున్నారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో శ్రీజ గారే అనుకుంటా, శ్రీజ గారు వెళ్ళి జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి ట్రెడిషనల్ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము, సో ఇంకా వాళ్ళకి చేసిన కుక్ ఇంకా ఫినిష్ కాలేదు, కొంచెం బాగుంటుంది తింటే, కడుపులో కొంచెం ఆకలిగా ఉన్నప్పుడు తింటే కొంచెం సఫిషియెంట్ బాగుంటుందని చెప్పేసి వెళ్ళారు. సో టేస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఓనర్స్ ఏం చెప్పారంటే, మీరు తినకూడదు. ఓనర్స్ అంటే రామరాథడ్ ఉన్నాడు. స్పూన్ తీసుకుంటుంటే వద్దు తీసుకోకూడదు, మీరు ఎలా తీసుకుంటారు, ఇది ట్రెడిషనల్
ఇది మాకు ఇచ్చిన ఫుడ్, ఐ మీన్ టీనాన్స్కి ఇచ్చిన ఫుడ్ మీరు ఎలా తింటారు, మీ ఫుడ్ తినకూడదు ఇది అని చెప్పేసరికి తీసుకున్నప్పుడు లాగేశారు కాబట్టి వాళ్ళు. అండ్ శ్రీజ గారు అండ్ ఆల్సో అనదర్ ఓనర్ కూడా వచ్చారు. వీళ్ళిద్దరికి కొంచెం అప్సెట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఓనర్స్ వీళ్ళకి టీనాన్స్కి వాళ్ళకి అప్పుడప్పుడు బనానా కానీ బిస్కెట్స్ కానీ ఇస్తున్నారు. అది బ్రేక్ చేసే ఇస్తున్నారు కదా, టైం లేనప్పుడు కూడా బ్రేక్ చేసే వాళ్ళు వర్క్కి మెచ్చి ఇస్తున్నారు, వాళ్ళు కూడా తింటూ ఉంటారు అని చెప్పేసి. సో అదే మేనర్తో వీళ్ళు కూడా వెళ్ళి ట్రెడిషనల్ ఫుడ్ని టేస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ రాము రాథోడ్ గారు మీరు ఎలా తింటారు, తినకూడదు అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పడంతో శ్రీజ అండ్ వేరే ఓనర్ ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్సెట్ అయ్యారని చెప్పి, సో రీతు వర్మ గారు వెళ్ళి అలా వెళ్ళి సారీ చెప్పాలనుకుంటే చెప్పేసి ఇప్పుడే అని చెప్పడంతో రామరాథోడ్ గారు మేలుకొని వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ ఆ ఫుడ్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడితో ఆ పంచాయతీ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ పంచాయతీ వచ్చేసి ఒక క్యూట్ టాస్క్ జరిగింది బిగ్ బాస్లో బనానా దొంగలు. ఇక్కడ కుకింగ్ దగ్గర తనుజ, రీతు వర్మ, ఇమాన్యుయల్, భరణి గారు ఒక క్యూట్గా ఉంది చూడడానికి, ఒక బనానా తీసుకొని దాన్ని దాచుకొని తినడం. బిగ్ బాస్లో బనానా దొంగలు అన్నట్టు ఇలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఉంటేనే బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇలాంటి ఎక్కువ జరిగితేనే బాగుంటుంది. సో బిగ్ బాస్లో బనానా దొంగలు అని చెప్పేసి రీతు వర్మ, తనుజ అండ్ భరణి గారిని, ఇమాన్యుయల్ గారిని కూడా చెప్పొచ్చు. సో ఆఫ్టర్ దట్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఈ వీక్లో ఫస్ట్ నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈసారి నామినేషన్స్ కూడా కొంచెం వెరైటీగా కూడా ఉన్నాయి నామినేషన్స్. యాక్చువల్గా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒక నెట్ చేసిన కొన్ని బాక్స్ టైప్ ఒక రోజ్ లాంటివి ఒక 2 పెట్టారు. అట్నుంచి ఒకరు ఇట్నుంచి ఒకరు దాంట్లో పాక్కుంటూ వచ్చి ఎవరు పాక్కుంటూ త్వరగా వెళ్ళి అక్కడ ఒక హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్ ఎవరు పట్టుకుంటారో వాళ్ళు నామినేట్ చేయొచ్చు. ఆ టాస్క్ జరుగుతుంది. నామినేట్ చేయొచ్చు. ఆ హ్యామర్ తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ అయిపోతారు. అండ్ హ్యామర్ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేస్తారు. వీళ్ళు నామినేట్ చేసిన పాయింట్ని మళ్ళీ దాన్ని అది కరెక్టా కాదా చెప్పడానికి కోసం వీళ్ళు హ్యామర్ తీసుకెళ్ళి ఒక ఓనర్కి ఇస్తారు. ఆ ఓనర్ వచ్చి సో వాళ్ళు ఓకే చేస్తేనే ఆ నామినేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇలాంటి టాస్క్ ఫస్ట్గా బిగ్ బాస్ డైరెక్ట్గా తనుజాకి, రీతు వర్మకి ఛాన్స్ ఇచ్చారు. దీంట్లో తనుజ అండ్ రీతు వర్మ ఫాస్ట్గా దాంట్లో పాకడంతో తనుజ సంథింగ్ కాలో చేయో రీతు హెడ్ దగ్గర తగిలింది. సో రీతు కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇద్దరు కొలాడ్ అయ్యారు అక్కడ. సో అందుకే కొంచెం దెబ్బ తగిలింది. వెంటనే బిగ్ బాస్ రీతుని డాక్టర్స్ రూమ్లోకి తీసుకెళ్ళి కట్టేసి ఓకే అని చెప్పారు. తర్వాత రీతు వచ్చారు. యాక్చువల్గా రీతుకి తనుజ కూడా అక్కడ కొంచెం సారీ చెప్పడం కూడా నేను కావాలని చేయలేదు, టాస్క్ పరంగా జరిగింది అది అని చెప్పేసి అక్కడ రీతు కూడా కొంచెం ఏడవడం, కొంచెం పెయిన్ఫుల్ అంటే ఏమైనా జరుగుంటే అలాగా ఆలోచించడం జరిగింది. తర్వాత తనుజ వెళ్ళి నామినేట్ చేశారు. ఎవరిని నామినేట్ చేశారు? తనుజ సంజనానే నామినేట్ చేశారు. మళ్ళీ సంజనాని నామినేట్ చేసి ఏం పాయింట్ చెప్పారంటే ఆ షాంపూ, ఆ బాత్రూమ్ ఆ సీక్వెన్స్ చెప్పారు. అక్కడ మీరు త్వరగా సారీ చెప్పుంటే అయిపోయేది, మీ వల్ల చాలా పెద్దది అయిపోయింది, మళ్ళీ మీరు లాస్ట్కి ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో తనుజ గారు ఆ హ్యామర్ని ఓనర్స్లో పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఇచ్చారు. ఆ బాత్రూమ్ వాషింగ్ రిలేటెడ్ మానిటర్ చేసేది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చేసి సో ఆ సినారియోని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ నామినేషన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. సో దాట్స్ సంజన మళ్ళీ అక్కడ ఇంకో నామినేషన్ పడింది సంజనాకి. నెక్స్ట్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ అండ్ శశి వర్మకి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు. రాము రాథోడ్ అండ్ శశి వర్మకి వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేశారు, పార్టిసిపేట్ చేస్తే రాము రాథోడ్కి హ్యామర్ వచ్చింది. శశి వర్మ ప్లేట్ పగలగొట్టారు. శశి వర్మ డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళిపోయారు. రాము రాథోడ్ ఎవరిని నామినేట్ చేశారంటే రాము రాథోడ్ సింపుల్గా సుమన్ని నామినేట్ చేశారు. యాక్చువల్గా అధ్యక్ష సుమన్ని నామినేట్ చేశారు. ఏమని నామినేట్ చేశారంటే ఎక్కువగా ఎంగేజ్ అవ్వట్లేదు,
త్వరగా ఫెమిలియర్ అవ్వట్లేదు అనే పాయింట్స్ మీద నామినేట్ చేశారు. సో, దానికి ఆ హ్యామర్ తీసుకొనొచ్చి అంగీకరించడానికి ఓనర్‌కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మాస్క్ మ్యాన్ హరీష్‌కి ఇచ్చారు. మాస్క్ మ్యాన్ హరీష్ కూడా వచ్చేసి చెప్పారు, మీరు 2 డేస్ అవుతుంది. ఇంకా యాక్టివ్‌గా పార్టిసిపేట్ లేదు. అందరితో త్వరగా ఫెమిలియర్ అవ్వట్లేదు అనే విధంగా మాట్లాడారు. దానికి సుమన్ గారు సింపుల్‌గా ఓకే అని చెప్పేసారు. తర్వాత ఈమె సంజన వచ్చి మీరేమైనా మాట్లాడమంటే పుల్లలాగా ఉంది ఈమె. మాట్లాడమంటే మాట్లాడితే నాకు తెలుగు వచ్చు అని డైరెక్ట్‌గానే చెప్పేసాడు. సో, సుమన్ అక్కడ ఒక పంచ్ పడింది సంజనకి. తర్వాత ఈయన సుమన్ ఏం చెప్పారంటే, వచ్చి 1 డే అయింది. ఈరోజు సెకండ్ డే కాబట్టి నిన్న చూసారు, ఈరోజు చూసారు. సో, వచ్చిన వెంటనే నేను అందరితో కలిసిపోలేను కదా! నాకు కొంచెం టైం కావాలి. ఒక 3 కొంచెం ఎపిసోడ్స్ పోతేనే కదా! కొన్ని డేస్ పోతేనే కదా! నేను కూడా ఫెమిలియర్ అవుతాను అని చెప్పారు. సో, యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లోకి' ఎంటర్ అయినప్పుడే ఒక 2-3 డేస్‌లోనే అందరూ అంటే అంత ఫెమిలియర్ కాకపోయినా గానీ అందరితో మాట్లాడడం గానీ, అందరితో ఏమైనా వర్క్‌లో షేర్ చేయడం గానీ, ఎక్కువ కెమెరాకి కనపడడం గానీ ఇలాంటివి ఏం చేయలేదు. సుమన్ గారు కూడా ఎక్కువ అంతగా కనిపియలేదు చెప్పాలంటే. ఎపిసోడ్స్‌లో అసలు కనిపియలేదు ఎక్కువ. ఎక్కడ అంతగా కనిపియలేదు. లైవ్‌లో కనిపించారు గానీ ఎపిసోడ్స్‌లో. కట్ చేసిన ఎపిసోడ్‌లో అంతగా కనిపించలేదు. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ నామినేషన్ యాక్చువల్లీ. సుమన్ గారిని నామినేట్ చేయడం కరెక్టే. ఇంతటితో ఈ నామినేషన్స్ అనేది ఇక్కడికి అయిపోయాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నామినేషన్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌తో మళ్ళీ నేను ఒపీనియన్ కూడా చెప్తాను మీకు. మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఒపీనియన్ చెప్తాను. ఇంతటితో ఈ ఎపిసోడ్‌తో ఇక్కడికి ఒపీనియన్ అయిపోయింది. నా వీడియోస్ మీకు రెగ్యులర్‌గా రావాలి, నా నోటిఫై మీకు అవ్వాలి, మీ మొబైల్స్‌లో నోటిఫై అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని ఎంగేజ్ చేసుకోండి. That you can able to get my access once I uploaded my video. Okay, that's it. Thank you.